నమస్కారం అండి. ఇప్పుడు మనం సూర్య నమస్కారాలు ఎట్లా చేయాలి అనే దాని గురించి ప్రాక్టికల్గా తెలుసుకుందామండి. సూర్య నమస్కారాలు ఫస్ట్ నమస్కారం ముద్ర వేసుకొని నిలబడాలి. వన్ అన్నప్పుడు చేతులు ఇట్లా ముందుకు తీసుకెళ్ళాలండి. గాలి వదులుకుంటూ చేతులు ముందుకు తీసుకెళ్ళాలండి. 1 2 గాలి పీల్చుకుంటూ చేతుల పైకి తీసుకెళ్ళి నడుముని ఇట్లా వెనక్కి ఉంచాలండి. గాలి పీల్చుకోవాలి. 3 చేతులు కిందకి దించుతూ ముందుకి వంచాలండి. శరీరాన్ని పూర్తిగా ముందుకు వంచాలి. తన మోకాళ్ళ వైపుకు మోకాళ్ళు ఆగేటట్లుగా చూసుకోవాలి. 4 కాలుని వెనక్కి వేయాలి. ఎడమ కాలు వెనక్కి వేసుకోవాలి. ఈ ప్రకారము ఈ పొజిషన్ తీసుకురావాలి. నడుము ఇట్లా వెనక్కి ఉంచాలి. చేతులను ఇట్లా పైకి లేపుకోవాలండి. గాలి పీల్చుకోవాలి. 5 గాలి వదులుకోవాలండి. ఈ కుడి కాళ్ళు కూడా వెనక్కి తీసుకెళ్ళాలి. 6 గాలి పీల్చుకుంటూ ఈ ఆసనం వేయాలండి. అష్టాంగాసనం ఉంటారు. దీన్ని మోకాళ్ళని ఛాతీని గడ్డము నేల కానించుకోవాలి. ఇట్లా ముందుకు చూసుకుంటూ ఉండాలండి. ఇట్లా పొట్ట నేల కానకుండా చూసుకోవాలండి. గాలి పీల్చుకుంటూ ఆసనం వేయాలి. ఆసనంలో ఉండి గాలి వదులుకోవాలి. ఇప్పుడు 7 సర్పాసనం వేసుకోవాలండి. గాలి పీల్చుకోవాలి. 8 పర్వతాసనం వేసుకోవాలి. గాలి వదులుకోవాలి. 9 హస్త సంఖ్యాలనాసనం. ఎడమ కాలే ముందుకు తెచ్చుకోవాలి. ఈ ప్రకారం ఈ పొజిషన్లోకి రావాలి. చేతులు ఇట్లా పైకెత్తాలి. గాలి పీల్చుకోవాలి. 10 పాదహస్తాసనం. నడుము ముందుకు వంచాలండి. గాలి వదులుకోవాలి. 11 గాలి పీల్చుకోవాలి. 12 గాలి వదులుకొని నమస్కారానికి రావాలండి. చూడండి, గాలి కలుపుకొని ఇట్లా నిలబడాలండి. 1 గాలి వదులుకోవాలి. 2 గాలి పీల్చుకోవాలి. 3 గాలి వదులుకోవాలి. 4 ఎడమ కాలు వెనక్కి తీసుకెళ్ళాలండి. గాలి పీల్చుకోవాలి. 5 గాలి వదులుకోవాలి. 6 మోకాళ్ళు ఛాతీ గడ్డము నేల కానించాలి. ఆసనం వేసేటప్పుడు గాలి పీల్చుకోవాలి. ఆసనంలో ఉండి గాలి వదిలేయాలి. 7 సర్పాసనం వేసుకోవాలి. గాలి పీల్చుకోవాలి. 8 గాలి వదులుకోవాలి. 9 ఎడమ కాలే ముందుకు తెచ్చుకోవాలండి. ఎడమ కాలు వెనక్కి తీసుకెళ్తాము. మళ్ళీ ముందుకు కూడా ఎడమ కాలునే తెచ్చుకోవాలి. గాలి పీల్చుకుంటూ ఈ ఆసనం వేయాలండి. ఇట్లా 10 గాలి వదులుకోవాలి. 11 గాలి పీల్చుకోవాలి. 12 గాలి వదులుకోవాలి. ఈ నమస్కారాసనం అండి. 1 2 ఊర్ధ్వహస్తాసనం. గాలి పీల్చుకోవాలి. 3 పాదహస్తాసనం. గాలి వదులుకోవాలి. 4 హస్వ సంఖ్యాలనాసనం. గాలి పీల్చుకోవాలి. 5 పర్వతాసనం. గాలి వదులుకోవాలి. 6 అష్టాంగాసనం. గాలి పీల్చుకోవాలి.
ఆసనంలో ఉండి గాలి వదిలేయాలి. 7 సర్పాసనం గాలి పీల్చుకోవాలి. 8 పర్వతాసనం గాలి వదులుకోవాలి. 9 అశ్వసంచాలనాసనం గాలి పీల్చుకోవాలి. 10 పాదహస్తాసనం గాలి వదులుకోవాలి. 11 ఊర్ధ్వహస్తాసనం గాలి పీల్చుకోవాలి. 10 నమస్కారాసనం గాలి వదులుకోవాలి. మళ్ళీ ఒకసారి గాలి పీల్చుకొని మళ్ళీ ఆసనాలు వేయడానికి రెడీ అవ్వాలి. గాలి పీల్చుకోవాలి. ఈ ప్రకారము ఈ సూర్య నమస్కారాలు ఎన్ని చేయగలిగితే అన్ని చేయొచ్చండి. 6, 7, 8, 9, 10, 11, 12 ఎన్ని చేయగలిగితే అన్ని చేయొచ్చు. ఎన్ని చేస్తే అంత మంచిదండి. దీని తర్వాత శవాసనం చేసుకొని రిలాక్స్ అయిపోవాలండి. ఈ ప్రకారం శవాసనంలో 1 నిమిషము 2 నిమిషాలు ఉంటే పూర్తిగా రిలాక్స్ అయిపోతాం. శవాసనం వేసినప్పుడు కూడా మెల్లగా గాలి పీల్చుకుంటూ వదులుకుంటూ ఉంటే మంచిదండి. ఈ శ్వాసక్రియను మాత్రం ఏ ఆసనంలో ఉన్నా కానీ శ్వాసక్రియను మరవకుండా మెల్లగా గాలి పీల్చుకుంటూ వదులుకుంటూ చేస్తే మంచిదండి. కనుక శంఖ ప్రక్షాళనాసనాలు వేసుకొని సూర్య నమస్కారాలు కూడా చేసుకుంటే చాలా మంచిది. ఆరోగ్యంగా ఉండొచ్చు. కనుక మనము ప్రతిరోజు ఈ శంఖ ప్రక్షాళన క్రియలు సూర్య నమస్కారాలు ప్రతిరోజు చేసుకుందామండి. ఆరోగ్యంగా ఉందామండి. ఓకే. ఓం తత్సత్. నమస్కారం.